ఓకే ఫ్రెండ్స్, వీఎన్ వీడియో ఎడిటర్ స్లో ఫాస్ట్ వీడియో ఎడిటింగ్. ఈ వీడియోలో మనం ఒక నార్మల్ వీడియోని స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్ స్మూత్గా స్లో ఫాస్ట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఈ వీడియో చూడండి, మనకు నార్మల్గా ఉంది ఈ వీడియో. సో మనకు ఒకే స్పీడ్లో ఉంది. ఇప్పుడు మనం ఈ వీడియోని ఈ విధంగా స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్, స్లో మోషన్ అండ్ ఫాస్ట్ మోషన్, ఈ విధంగా స్లో ఫాస్ట్ వీడియో మనం ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇప్పుడు వీఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. కింద మనకు ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ వీడియో చూడండి, ఇక్కడ మనకు ఒకే స్పీడ్లో ఉంది ఇక్కడ నార్మల్గా మనకు. సో ఇప్పుడు ఈ వీడియోని నేను స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేస్తాను. సో అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు పాయింట్ 1 గుర్తుంచుకోవాలి అంటే, మీరు వీడియోని స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే మీ మొబైల్ ద్వారా వీడియోని మీరు షూట్ చేసుకునేటప్పుడు వీడియోని క్వాలిటీ అనేది మీరు 60 fps వీడియోని షూట్ చేసుకోవాలి. 60 fps షూట్ చేసుకుంటే మనకు స్లో ఫాస్ట్ చేసేటప్పుడు వీడియో అనేది చాలా స్మూత్గా వస్తుంది. నార్మల్గా మీరు 30 fps షూట్ చేసుకుంటే వీడియో కొంచెం మనకు స్ట్రక్ అవుతుంది. స్మూత్గా రావాలంటే మీరు 60 fps వీడియోని షూట్ చేసుకోవాలి. షూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఉంది, లాస్ట్లో మనకి ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. కింద మనకు స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రెగ్యులర్ అండ్ కర్వ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కర్వ్ మీద క్లిక్ చేసుకోవాలి. కర్వ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకు స్పీడ్ ఇక్కడ డాట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా యాడ్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ స్టోరీ అనే ఆప్షన్స్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ డాట్ వస్తుంది. సో ఇక్కడ ఒక మధ్యలో ఒక యాడ్ స్టోరీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మీరు ఈ పొజిషన్లో మీరు ఒక డాట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇక్కడ ఒక డాట్ని యాడ్ చేసుకుంటాను నేను ఈ విధంగా. సో ఈ విధంగా మీరు డాట్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ డాట్ అనేది మనం ఈ విధంగా పైకి లాగాలి. ఇక్కడ పైకి లాగితే వీడియో అనేది మనకు స్పీడ్గా మూవ్ అవుతుంది. అండ్ ఈ విధంగా కిందికి చేస్తే వీడియో అనేది మనకు స్లో అవుతుంది. అండ్ ఈ విధంగా ఇక్కడ ఈ డాట్ని మనం పైకి చేసుకోవాలి ఈ విధంగా. అండ్ డాట్ని కిందికి చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఈ డాట్ని పైకి చేసుకోవాలి, ఈ డాట్ని కిందికి చేసుకోవాలి, ఈ డాట్ని పైకి చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకు వీడియో అనేది స్లో ఫాస్ట్లోకి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ వీడియోని మీరు ప్లే కావడం చూసే ఉంటారు కదా, ఇక్కడ మనకు ఈ విధంగా. సో ఈ విధంగా వీడియో మనకు స్లో, దీని తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఫాస్ట్, అండ్ మళ్ళీ ఇక్కడ స్లో మోషన్, అండ్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫాస్ట్ ఇక్కడ, అండ్ ఇక్కడ మళ్ళీ స్లో మోషన్, అండ్ దీని తర్వాత ఇక్కడ ఫాస్ట్, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దీని ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా మనకు నార్మల్గా ఇక్కడ స్పీడ్, అండ్ దీని తర్వాత మళ్ళీ స్లో మోషన్ అనేది చూడండి ఇక్కడ, అండ్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ నార్మల్గా స్పీడ్ మోషన్, అండ్ ఇప్పుడు మొత్తం స్లో మోషన్, అండ్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు స్పీడ్, అండ్ ఈ విధంగా ఫాస్ట్. ఓకే, సో ఈ విధంగా మీరు స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. ఇక్కడ స్పీడ్ క్లిక్ చేసుకొని వీటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, వీటన్నిటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. డాట్స్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు రిమూవ్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే మనం మొత్తం లైన్ అనేది ఫ్లాట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఒకటే స్టోరీ యాడ్ చేసుకొని ఇక్కడ మొత్తం స్లో మోషన్ చేసుకొని ఇక్కడ ఒక స్టోరీ యాడ్ చేసుకోవాలి, అండ్ ఇక్కడ ఒక స్టోరీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ స్టోరీ, ఈ విధంగా యాడ్ స్టోరీ చేసుకోవాలి, ఈ విధంగా యాడ్ స్టోరీ. ఇక్కడ మొత్తం స్లో మోషన్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ ఫాస్ట్. ఓకే, ఈ విధంగా చేసుకుంటే మనకి చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో మనకి స్పీడ్ వస్తుంది, తర్వాత ఒక్కసారిగా ఇక్కడ మనకు స్లో మోషన్ వస్తుంది అనమాట ఇక్కడ వీడియో మనకు. ఓకే, ఈ విధంగా వీడియో మనకు చాలా స్లో మోషన్ వస్తుంది మనకు. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక్కసారిగా వీడియో అనేది మనకు ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి, వీడియో మనకి ఇక్కడ స్లో మోషన్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక్కసారిగా మళ్ళీ వీడియో మనకి ఈ విధంగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మరి సింపుల్గా వీఎన్ ఎడిటర్ యాప్లో స్లో ఫాస్ట్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్కి మీరు వీడియోస్ క్రియేట్ చేసుకుంటే ఇలాంటి వీడియో మీరు స్లో ఫాస్ట్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, మీ వీడియోలో కనుక మీరు ఏదైనా సాంగ్ యాడ్ చేసుకుంటే ఆ సాంగ్ని మీరు రిమూవ్ చేసుకోండి. మీరు వీడియోని స్లో ఫాస్ట్ చేసుకుంటే అక్కడ సాంగ్ అనేది మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి సింపుల్గా మీరు స్లో ఫాస్ట్ చేసేటప్పుడు ఆ వీడియో నుంచి సాంగ్ని మీరు మ్యూట్ చేసేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు వీఎన్ ఎడిటర్ యాప్లో వీడియోకి స్లో ఫాస్ట్ వీడియోస్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోవచ్చు.